మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. అమ్మ పదంబుజంబులకు నారతులెత్తగా కన్నుదోయి లేలెమ్మని చెప్పు గుండెకు విలీనమగున్ హృదయము దానిలో. కమ్మని పద్యముల్ మలుకగా హృదయం మది లేదు. అమ్మనే నమ్మితి ఆమె పాదములే నా హృదయాన విపంచినాదముల్. ఆమె పాదములే నా హృదయాన విపంచినాదముల్. అధర్మాన్ని సమర్థిస్తూ ఆయువు సాగదీయడం కంటే ధర్మాన్ని సమర్థిస్తూ మృత్యువును వరించడం మిన్న అని మనకి తెలియజేస్తూ ఉన్న మహాభారత కథా శ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ తెక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం భీష్మ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1059వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. సముద్రంలా పొంగి పొర్లుతున్నటువంటి అర్జునుని పరాక్రమ వేగానికి దుశ్శాసనుడు చెరియల కట్టలా అడ్డం వచ్చాడు. సామాన్యంగా అంచనా వేయద్దు దుశ్శాసనుణ్ణి. అన్నగారు ఆజ్ఞ ప్రకారం కొన్ని తులువ పనులు చేసి ఉండవచ్చు, కానీ మనవాడు విల్లు పట్టుకుంటే సామాన్యుడు కాదు. భీష్ముడు సైతం వీడిని అతిరథ శ్రేష్ఠులలో వేశాడు, ఎటువంటి పక్షపాతము లేకుండా. మనిషి మానసిక ప్రవృత్తులు వేరు, శారీరక బలాలు వేరు. అర్జునుడిని నేను ఎదిరిస్తా, ఏమిటి సైన్యాన్నంతా అర్జునుడు ఒక్కడే చంపేస్తాడా చూద్దాం అని దుర్యోధనుడు కూడా ఎదిరించడానికి భయపడేటువంటి అర్జునుడిని దుశ్శాసనుడు ఎదిరించాడు. ఇవి సామాన్యమైన వ్యవహారం కాదు. సముద్రానికి చెరియల కట్టలా అడ్డుకున్నాడు. 20 బాణాలు వేశాడు అర్జునుడి మీద. అర్జునుడు 100 బాణాలతో సమాధానం చెప్పాడు. 100ంటికి తట్టుకున్నాడు, 100 మందిలో ఒకడు కాబట్టి. 5 తీవ్రమైన బాణాలు వేశాడు. అర్జునుడు ఒకే ఒక బాణంతో దుశ్శాసనుడు ధనుర్భంగం చేశాడు, తట్టుకున్నాడు. దానికి కూడా వెంటనే ఇంకో విల్లందుకున్నాడు. 20 తీవ్రమైన బాణాలు వేశాడు. అర్జునుడు ఒకే ఒక బాణంతో దెబ్బకి మూర్ఛపోయేలా చేశాడు. చచ్చి చెడి చేయంగల వెన్నపొమ్మలోని ప్రాణాలు దక్కించుకొని దుశ్శాసనుడు రథం, భీష్ముడు రథం వెనకాల దాక్కుని. కానీ ఎదిరించినందుకే అతను దుశ్శాసనుడిని మెచ్చుకోవాలి. ఇదే కాదు, మళ్ళీ మళ్ళీ వస్తాడు. ఈ భీష్మ పర్వంలో ఈ చివరి రోజులో ఈ దుశ్శాసనుడు పరాక్రమం ఎక్కువ. మళ్ళీ వస్తాడు. ఒక కార్యశూరత్వం విషయంలో దుశ్శాసనుడిని మెచ్చుకోవాలండి మనం. పని అంటే పని అంతే. అది అన్నగారు చెప్పిన పని. వాడు అన్నగారు దుర్మార్గుడు కావడం వాడు దురదృష్టం. వాడు అన్నగారు కనుక సన్మార్గుడైతే వాడు లక్ష్మణుడు అంత గొప్పవాడు. ఇది పరాక్రమానికి లోటేం లేదు, కార్యశూరత. ఏమిటండి ఆలోచనలు ఊరికే మాటికి దుసట చతుసటజమని పిలుస్తారు. కోర్ కమిటీ అంటే ఏదో పెడతారు మీటింగులు, ఎవరికి కావాలండి ఇవన్నీ తీసేయండి, చేసేద్దాం పదండి. కార్యరంగంలోకి దూకడం మనిషి ఆ కమిటీ ఈ కమిటీ అంటూ ఊరికే అని వాడి తత్వం అది. దుర్యోధనుడు శకుని కొంచెం ఆలోచన, దుశ్శాసనుడు కర్ణుడు ఆచరణ, ఈ లెక్కలు వేరే. అప్పుడు జరిగినటువంటి దుశ్శాసనుడు పారిపోయిన తర్వాత కూడా కౌరవ సైన్యానికి అర్జునుడికి జరిగినటువంటి భయంకరమైన యుద్ధంలో అన్యోన్యధ్వజ ఖండనం జరిగింది, పరస్పర సూత మారణం జరిగింది, ఇతరేతర తురంగ వధము జరిగింది, మిథ కోదండ ఖండనం జరిగింది. ఇక్కడే తిక్కన గారి జరిగిన విధానంలో ఒక వచనంలో ఒక భాష కోసం అద్భుతమైన ప్రయోగం చేశాడు. పరస్పరం అనడానికి 4 పదాలు వాడాడు. అన్యోన్యం, పరస్పరం, ఇతరేతరం, మిథ. ఈ 4ంటికి కూడా అన్యోన్యం, వన్ అనదర్ అన్నాడు. పరస్పరం ఒకదానితో ఒకటి, ఒకదానినొకటి అనే అర్థంలో అన్యోన్య ధ్వజపాతనం జరిగింది. ఒకరి జెండాలు ఒకరు కూలగొట్టుకున్నారు కౌరవ పాండవ సైన్యాల్లో సైనికులు. పరస్పర తురంగ వధం జరిగింది, ఒకరు గుర్రాలను ఒకరు చంపేసుకున్నారు. ఇతరేతర సూత మారణం జరిగింది, ఒకరు సారథులను ఒకరు చంపేశారు. మిథ కోదండ ఖండనం జరిగింది, ఒకరు ధనుస్సులు ఒకరు వెరగొట్టారు. ఇలా జరిగింది. 10వ రోజు మధ్యాహ్నంగా వస్తుంది. అటువంటి స్థితిలో అర్జునుడు రెచ్చిపోయాడు, మామూలుగా కాదు. పటు దుశ్శాసన బాణ పంక్తి నతి రౌద్ర స్ఫూర్తిమై దృంచి, పటు దుశ్శాసన బాణ పంక్తిని అతి ఘోర స్ఫూర్తిమై దృంచి, పటు దుశ్శాసన బాణ పంక్తి నతి రౌద్ర స్ఫూర్తిమై దృంచి, ఉత్కట కోపానల దీప్త వక్త్రుడగుచున్ గాంధీవి పెల్లేయుడున్. కటకోపానల దీప్త వక్త్రుడగుచున్ గాంధీవి పెల్లేయుడున్.
దెబ్బకి ఇతను మళ్ళీ దుశ్శాసనుడు మళ్ళీ వచ్చాడు. భీష్మరథం వెనకాల కొద్దిసేపు దాక్కున్నవాడు మళ్ళీ వచ్చాడు. ఈ పరస్పర కోదండ ఖండనం ఇవన్నీ సైన్యంలో జరుగుతూ ఉంటే కాసేపటికి తేరుకున్నాడు. వెనకాలకి వెళ్ళి ఎందుకు దాక్కున్నాడు? ఆయన దాక్కోలేదు, సారథి లాక్కెళ్ళిపోయాడు. తేరుకున్నాడు. ఎందుకు తీసుకొచ్చావు అన్నాడు. అదేమిటి మహారాజా, నా కర్తవ్యం లేదా చచ్చిపోతారు అన్యాయంగా. ఊరుకో, పోతే పోనే. రథి కూడా అలాగే ఉంటాడు. మళ్ళీ వచ్చాడు. పటు దుశ్శాసన బాణ పంక్తి నటి శోభాస్ఫూర్తిమై దృంచి ఉత్కట కోపానల దీప్త వక్త్రుడగుచున్ గాంధీవి పెళ్ళేయుడున్ త్రుటి తజ్జాలతికా ధనుర్ధ్వజుడు నిర్లూనాఖిలాంగుండునై రటదశ్వంబగుతేరితో అతడు సంత్రాసంబుమై పారినన్. దెబ్బకి దుశ్శాసనుడు మళ్ళీ రెండోసారి కూడా పరిగెట్టేలా చేశాడు. ఎలా చేశాడో చెబుతున్నాడు. పటు దుశ్శాసన బాణ పంక్తిని అది శోభాస్ఫూర్తిమై దృంచి, భయంకరంగా వేస్తున్న దుశ్శాసనుని యొక్క బాణాలని అంతే వైభవంతో, అంతే శోభతో, అంతే పరాక్రమంతో పటు తీవ్రస్ఫూర్తిమై దృంచి, పటు దుశ్శాసన బాణ పంక్తిని అతి తీవ్రస్ఫూర్తిమై దృంచి, తీవ్రమైనటువంటి స్ఫూర్తితో దుశ్శాసనుని యొక్క బాణ పంక్తిని మొత్తం త్రుంచి బారేసి, తెగొట్టి బారేసి, ఎక్కడికెక్కడ ముక్కలు చెక్కలు చేసేసి ఆ బాణాలను తన వరకు చేరకుండానే, కనీసం రథం వరకు చేరకుండానే తెగొట్టి బారేసి, విరగ్గొట్టి బారేసి, ఉత్కట కోపానల దీప్త వక్త్రుడగుచున్ గాంధీవి పెళ్ళేయుడున్, ఉత్కటమైనటువంటి అతి మించిపోయినటువంటి పరాక్రమంతో కోపం అగ్ని కోపం రెండూ కలిశాయా అన్నట్టుగా, దీప్త వక్త్రుడగుచున్, అసలే అగ్ని ఆ మీద కోపం వచ్చింది అన్నట్టుగా రెచ్చిపోయాట అర్జునుడు. ఆ ముఖంలో అగ్నికాంతి, కోపదీప్తి రెండూ కనపడుతున్నాయి. గాంధీవి పెళ్ళేయుడు, గాంధీవి ఒక్కసారిగా విజృంభించేసరికి దుశ్శాసనుడు తట్టుకోలేక త్రుటిత జ్యాలతిక ధనుర్ధ్వజుడునై, మళ్ళీ రెండోసారి అప్పటికప్పుడు త్రుటిత జ్యాలతిక ధనుర్ధ్వజుడు. తిక్కన గారి యొక్క సంస్కృత సమాస ప్రౌఢి, సమాస ప్రయోగాల్లో గొప్పతనం చూడండి. ఉభయ కవి మిత్రుడు అందుకన్నారు. ఇక్కడ దుశ్శాసనుడు ఓడిపోయి పారిపోయే ఘటన సంస్కృత సమాసాలే వాడాలి. విల్లు తెగి పారిపోయెను పొల్లెనప్పుడు అని వెర్రి మాటలు వాడకూడదు. త్రుటిత జ్యాలతిక ధనుర్ధ్వజుడు, త్రుటిత జ్యాలతిక ధనుర్ధ్వజుడు నిర్లూనాఖిలాంగుండునై రటదశ్వంబగుతేరితో, త్రుటిత రటత్, ఈ టకార ప్రాసం ఉందే తెగిన వింటి నారికి లెక్కది, అందుకోసం టకార ప్రాస. పటు అని మొదలుపెట్టాడు, ఉత్కట అని వాడాడు, త్రుటిత రటత్ అని వాడాడు. పదాలు లాక్కొస్తారండి. ఇక్కడ సందర్భం గడిచిన త్రుటి అనే శబ్దం కూడా చాలామందికి తెలియక తకారానికి రుత్వం పెడతారు. రుత్వం కాదు, తకార ఉకారములు. అది తకార రకార ఉకారములు. తూ రాసి కింద రావత్తు పెట్టాల్సిందే. సంస్కృత పదమే కానీ అలా ఉంటుంది. తూ రాయాలి, కింద రావత్తు పెట్టాలి. తకార రకార ఉకారములు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. త్రుటితజ్జాలతిగా ధనుర్ధ్వజుడునై, అందుకే నిర్లూన అని ఉకారం మీద ఎత్తి వేశాడు. పైగా రకారానికి లకారానికి కూడా ఎత్తి చెల్లుతుంది. రాలయోర్ అభేద అంటారు. రాయించకాళ్ళ దౌలోకయమున్నా అని వశుచరిత్ర లాంటి ప్రయోగాలు ఉన్నాయి. అందుకని త్రుటితజ్జాలతిగా, వింటి నారి అనే తీగ తెగిపడిందట. ధనుస్సుకి తెగిపడింది, ధనుస్సు తెగిపోయింది. అలాగే ధ్వజం కూడా కూలిపోయింది దుశ్శాసనుడిది. నిర్లూన అఖిలాంగుండునై, నిర్లూన మొత్తం చెక్కేయబడిన, వీవడిపోయిన, శీర్ణమైపోయిన తెగిపడిన అవయవాలు కలిగిన వాడై, కాళ్ళు వేళ్ళు తెగినంత పని అయింది వాడికి. అందుకే లూన శబ్దం నుంచే లోత వచ్చింది. సాలిపురుగు లోత ఎప్పటికప్పుడు దారాలు అల్లుతూ ఉంటుంది, తెగిపోతూ ఉంటాయి. మళ్ళీ ఊరికి తెగిన దాన్ని మళ్ళీ పెడుతూ ఉంటుంది, మళ్ళీ అల్లుతూ ఉంటుంది పాపం. అందుకే దానికి లోనమైనటువంటి అవయవములు కలిగింది లోత అన్నారు. ఆ దారాలు ఎప్పటికప్పుడు తెగుతూ ఉంటే మళ్ళీ అల్లుకుంటుంది. అందుకే లోన శబ్దం నుంచే లోత వచ్చి, లోన అంటే ఖండించినా తెగిన అనేటువంటి అర్థాలు వస్తాయి. నిర్లూనాఖిలాంగుండునై, మొత్తం అన్ని రకాల అవయవాలు తెగిపడుతూ ఉండగా కాళ్ళు వేళ్ళు తెగిపోతుంటే ఇక తట్టుకోలేకపోయాడు. రటదశ్వంబగుతేరితో, ఒక్కసారి కరవరట్ 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 కరవరటగా గుర్రాలు సకరించడం మానేసి విచిత్రమైన ధ్వనులు చేస్తున్నాయి. అతడు సంత్రాసంబునను బారినను. ఒక్కసారి దుశ్శాసనుడికి ఇప్పుడు
సంజయ్ రాయబారన్నాడు. అయిపోయిన తర్వాత సంజయుడు వచ్చి ధర్మరాజు మాటలని చెప్పాడే, అర్జునుడు పరాక్రమం ఎలా ఉంటుందో భీముడు పరాక్రమం ఎలా ఉంటుందో తెలియదా అని చెప్పిన పద్యాలు గుర్తొచ్చుంటాయి బహుశా. గాంధీవజ్యారవంబుత్కటమై పెలు సంగ్రంబినన్ భీము బాగా దండం వేపారి శుంభత్ గత జడీచుర ఉద్రంబుగా దాకినన్ వేదండ ద్వంద్వంబు మడ్కిం తరిమి కవలు మాధ్యద్గతిం దాకినన్ చాకుండన్ పోకుండన్ వశమి కౌరవ్యులకు వశమే బిట్టుల్కి మూర్ఛిల్లకుండన్ అని మహాశ్రద్ధ వృద్ధంలో ధర్మరాజు భీమార్జునుల యొక్క పరాక్రమాన్ని నకుల సహదేవుల యొక్క పరాక్రమాన్ని చెప్పాడే. గాంధీవం పెట్టుకుని తనుతూ ఉంటే తాకుండా ఉండడం, పారిపోకుండా ఉండడం, భీముడు గదాదండానికి భయపడకుండా ఉండడం, కవలు గున్న ఏనుగుల్లాగా తనుముతూ ఉంటే ఆ తొండాలకు చెక్కకుండా పారిపోవడం, కౌరవ్యులకు వశమా ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పు సంజయ అని శాంతిప్రియుడైన ధర్మరాజు కూడా కాంతిప్రియుల్లా మాట్లాడాడు ఆవేళ. అందుకని సామాన్యమైన వ్యవహారం కాదు. ఈవేళ దుశ్శాసనుడికి అమ్మో ఆవేళ చెప్పినటువంటి ప్రతి పద్యము నిజమైపోయిందిరా బాబోయ్, సామాన్యమైన వ్యవహారం కాదు అని గుర్తొచ్చింది ఒక్కసారి. అలా దుశ్శాసనుడు వెనక్కి పరిగెట్టేసరికి మళ్ళీ అర్జునుడు సెకండ్ని రెచ్చగొడుతున్నాడు. నువ్వు చూసుకో, నీ పని చూసుకో, నేను వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు చూసుకో అన్నాడు. అలా జరుగుతోంది. పోరు ఘోరమైంది, సంకుల సమరమైంది. యుద్ధంలో ఎవరెవరిని చంపుతున్నారో తెలియడం లేదు, అంత భయంకరంగా జరుగుతోంది. దుశ్శాసనుడు పారిపోయినంతలో అయిపోలేదు. ఇంకా సాత్యకిని ఎదిరిస్తున్నాడు దుర్యోధనుడు ఓ పక్క, ద్రుపదుని ఎదురుస్తున్నాడు అశ్వత్థామ ఓ పక్క, విరాటుని ఎదురుస్తున్నాడు ద్రోణుడు మరో పక్క, భీముడిని ఎదురుస్తున్నాడు భూరిశ్రవుడు, ధృష్టజుమ్నుడిని ఎదురుస్తున్నాడు కృతవర్మ, ఘటోత్కజుని ఎదురుస్తున్నాడు దుర్ముఖుడు, శేకితానుని ఎదురుస్తున్నాడు చిత్రసేనుడు, నకులుని ఎదురుస్తున్నాడు వికర్ణుడు, సహదేవుని ఎదురుస్తున్నాడు కృపాచార్యులు. ఇలా మొత్తం ఇంతమంది భీష్ముడి దగ్గరికి వెళ్ళి చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేస్తుంటే అంతమంది మళ్ళీ వచ్చి అడ్డుకుంటూనే ఉన్నారు. 10వ రోజు తాడో పేడో తేలిపోయే పరిస్థితుల్లో ఇరుపక్షాలు కూడా భీష్మించి కూర్చున్నాయి. భీష్మ పర్వం కాబట్టి భీష్మించి కూర్చున్నాయి. ఎలాగైనా సరే ఈ వేళ మొత్తం భీష్ముడి పని తెమిల్చి చేయాలన్న సంకల్పంతో అర్జునుడు తీవ్రంగా విజృంభిస్తూ ఉంటే, భీష్ముడికి రక్షణగా వస్తున్న కురు సైన్యాన్ని మొత్తం చీల్చి చెండాడి దుమ్ము ధూళి రేపేస్తూ ఉంటే, నుగ్గు నూచ చేసేస్తూ ఉంటే, ద్రోణాచార్యుడికి అపశకునాలు కనపడుతున్నాయి. ఎడంక నదులుతోంది బ్రాహ్మణుడికి. అసలు ఈవేళ పొద్దున్న లేచిన దగ్గర నుంచే పరిస్థితి వేరుగా ఉంది. ఆయన ఎంత చుట్టుకుందామన్నా యుద్ధంలో తలపాగా చుట్టుకోలేకపోయాట. ఆ వేళ పొద్దున్న మాటిమాటికి తలపాగా జారిపోతుంటే ఆయనకు అనుమానం వచ్చింది, ఈవేళ నా తలపాగా జారిపోయే పనేమీ లేదు, నేను సేనానాయకుడిని కాదు, బహుశా సేనానాయకుడికి ఏదైనా అపకారం జరుగుతుందేమో అని పొద్దున్న ఉదయం 10 గంటలకే 9 గంటలకో యుద్ధానికి వచ్చినప్పటి నుంచి ఆయన భీష్ముడి యొక్క రక్షణ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ ఆయన్ని ద్రుపదుడు ముందుకు విరాటరాజు ముందుకు వెళ్ళనివ్వడంలా. కాలం కలిసి రాకపోతే గడ్డిపరక కూడా గదాయుధం అవుతుంది, కాలం కలిసి వస్తే మన గదాయుధం కూడా మన ముందు గడ్డిపరకవు. ఎందుకని విరాటుడిని తట్టుకుని ముందుకు వెళ్ళడమే కష్టమైన పరిస్థితుల్లో భీష్ముడిని కాపాడడం కోసం ఆయన వస్తుంటే ధర్మరాజు అడ్డంగా వచ్చాడు. ఆచార్యవర్య నన్ను గెలిచి భీష్మాచార్యుల దగ్గరికి వెళ్ళండి అంటే, అయ్య బాబోయ్ యుధిష్ఠిరునికి ఎంత కోపం వచ్చిందిరా, ధర్మరాజుని ఎదురుగా పెట్టుకుని గెలవాల్సి వస్తుంది అని తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. కానీ ధర్మరాజుతో కూడా యుద్ధం చేయలేకపోతున్నాడు ద్రోణాచార్యుడు. ధర్మరాజు ఏం తక్కువవాడు కాదు. ఆ పరిస్థితిలో తాను భీష్ముడికి సాయంగా వెళ్ళలేక అశ్వత్థామను పిలిచాడు. కుమారా, ఈవేళ మన రాజభక్తి, భీష్ముని యందు మనకుండే భక్తి అన్నీ మనం నిరూపించుకోవలసిన సమయం ఇది, ఒళ్ళు దాచుకోవలసిన సమయం కాదు, వెంటనే భీష్మ పితామహుడు దగ్గరికి వెళ్ళు అన్నాడు. నాన్నగారు నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, ద్రౌపదుడు నాకు అడ్డంగా ఉన్నాడు. ద్రౌపదుడు నీకు అడ్డమేమిటయ్యా, వేసేయి, వెళ్ళు, భీష్ముడిని కాపాడు, నాకు ఎందుకో అపశకునాలు గోచరిస్తున్నాయి, ఈవేళ 10వ రోజు భీష్ముల వారికి మంచిది కాదు, ఆయన నక్షత్రం బాగులేదు, ఈవేళ నువ్వు అక్కడికి వెళ్ళు నాయన అన్నాడు. ధర్మరాజుతో యుద్ధం చేస్తున్నాడు. కానీ ఈయనకు కూడా పరిస్థితి బాగాలేదు. తడబడిచుండే బాణముల తంత్రము మంత్రము దప్పెడు, తడబడే దివ్య బాణముల తంత్రము. అందుకని పిలిచి చెప్పినటువంటి కొడుకుతో ఒక మాట అంటున్నాడు, ఏదోలా ఉందయ్యా, ఏమిటో తెలియదు కానీ ఒళ్ళంతా గుబులుగా ఉందయ్యా, ఏదో నా మనస్సు శంకిస్తుందయ్యా. తడబడే దివ్య బాణముల తంత్రము మంత్రము దప్పెడున్ కడున్ వడకెడు చాపదండము మనంబును నాకు వశంబుగాదు వీడ్వడియడు చెయ్వులు అంగము కడంక తొరంగెడు. కుమారా, తడబడే దివ్య బాణముల తంత్రము మంత్రము తప్పెడున్ కడున్ వడకెడు చాపదండము కడున్ వడకెడు చాపదండము
మనంబును నాకు వశంబుగాదు వీడ్వడియడు చెవులు అంగము కడంక తొరంగడు నేటి భంగి కవ్వడి తన పూన్కి తీర్చుట ధ్రువంబని బుద్ధి జనించే పుత్రక నేటి భంగి కవ్వడి తన పూన్కి తీర్చుట ధ్రువంబను బుద్ధి జనించే పుత్రక. అర్జునుడు ఎలాగైనా ఈరోజు భీష్ముడిని చంపుతారనే ప్రతిజ్ఞ చేశాట. నిన్న డేరాల్లో ఉండి విన్నవాళ్ళు ఎవరో చారులు నాకు చెప్పారు, ఎలాగోల్లా ఇవాళ వాడి ప్రతిజ్ఞ నెరవేరుతుంది అనిపిస్తోందిరా, నువ్వు పరిగెట్టు నాయనా పరిగెట్టు అన్నాడు. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం.